ఏంట్రా ఇదంతా? ట్రిప్ ఎప్పుడు పూర్తయింది? ట్రిప్ అయింది నాన్న, ఇంకో పని కూడా పూర్తయింది. ఏంటిదంతా? వంట చేయకుండా నలుగురు ఎక్కడికి వెళ్ళారు? 4 స్తంభాలు ఆడటానికి వెళ్ళాం. నీకేమైనా అభ్యంతరమా? ఈవేళ నేను వంట చేయను. ఏంటి? మీరు సరిగ్గానే విన్నారు. ఏమన్నావు? ఏం చెప్పింది రా భీమా? వదిన వంట చేయని చెప్పింది. ఇవాళ మీనా వంట చేయదు. మరి మేమంతా ఏం మింగాలి? ఏం తినాలి? గాలి భోజనం చేయాలి. విన్నారా? మేమంతా గాలి పోంచాలట. లేదంటే క్యాష్ బంగారం ఏమైనా ఉంటే అది మింగేయచ్చు. ఎలా కనిపిస్తున్నావురా మేము? ఏనాడు వంట చేయని స్త్రీ మూర్తిలాగే కనిపిస్తున్నాం. చూసారా, వంట చేయదట. చేయదు. ఎందుకు చేయదు? వాళ్ళ చేతుల్లో ఏవో ఉన్నాయి కదా, వీటిని బిర్యానీ ప్యాకెట్లు అందు. ఏంటి బిర్యానీయా? ముందే చెప్పలేదు రవి. ఏంటా విశేషం? మీనా 10 లక్షల ఆర్డర్ విజయవంతంగా పూర్తి చేసింది. అందుకే పార్టీ ఇస్తున్నావు నాన్న. ఆర్డర్ పూర్తి చేసిందా? ఏ చేయనని మీకెవరైనా చెప్పారు అత్తయ్య? చెయ్యకూడదని మీరెవరితోనైనా చెప్పారా? ఈ ఆర్డర్ ఆగిపోతుందని ఇన్ఫర్మేషన్ మీకు ఎవరైనా ఇచ్చారా? రే, ఏం మాట్లాడుతున్నారు? నాకేం సంబంధం లేదు. ఇంట్లో వంట చేయకుండా బయటకు ఎందుకు వెళ్ళారని మాత్రమే అడిగాను. ఆగమ్మా, అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు. ఇక్కడ బిర్యానీ అంట. ఆగు. బిర్యానీ అనగానే నీ వెనక కుక్కలు వస్తున్నట్టు నువ్వు ఈ పార్సల్ వెనక కుక్కలా వాసన చూస్తూ వెళ్తావు. ఆగొచ్చు కదా. నిన్న అమ్మ పార్టీ ఇచ్చింది, అప్పుడు ఆగమని చెప్పలేదే. వాళ్ళ బాలుగాడు పార్టీ ఇస్తున్నాడు, కానీ ఇప్పుడు ఆగమని చెప్తున్నారు. అందరూ కలిసి తినాలనే తీసుకొచ్చాం. చూసావా, మీనా కూడా చెప్పింది బిర్యానీ రోహిణి ఏదో మావాడవు నువ్వును. నిన్న నా భార్య బాధలో ఉంటే మీరంతా పార్టీ చేసుకున్నారా? నీ భార్య బాధగా ఉంటే మేము పార్టీ చేసుకోలేదు. నేను ఆనందంగా ఉన్నాను కాబట్టి పార్టీ చేసుకునే టైంలో నీ భార్య బాధలో ఉంది. పోనీలేండి, ఈ రోజు మనం సంతోషంగా ఉన్నాం కదా, పాతవని ఎందుకు గుర్తు చేసుకోవడం? అసలు మీ ఆవిడ అప్పుడు ఎందుకు బాధగా ఉంది, ఇప్పుడు ఎందుకు అంత సంతోషంగా ఉంది? సరిగ్గా విన్. మీనాని మోసం చేసి అగ్రిమెంట్ మీద సంతకం తీసుకుని శాశ్వతంగా డెకరేషన్ మాన్పించాలని కొందరు ప్లాన్ చేసుకున్నారు. 1,00,000 అని అక్షరాల్లో చూపించి 10 లక్షలు ఇచ్చినట్టు సంతకం చేయించారు. మీనా మళ్ళీ ఆర్డర్ తీసుకునే ధైర్యం చేయదు. మోసాన్ని మోసంతోనే తిప్పికొట్టి దాని వెనుకున్న వాళ్ళని బయట పెట్టి ఈయన నా డబ్బు నాకు వచ్చేలా చేశారు మావయ్య. చింతమణి ఆగు. జరిగిందంతా చెప్పు, మొత్తం వీడియో రికార్డ్ అవుతుంది. లేదంటే పోలీసులు పిలిపిస్తాను. వాళ్ళ స్టైల్లో నిజం చెప్పిస్తారు. మీనా డబ్బే సార్. ఇక నుంచి ఆర్డర్లన్నీ మీనాకే వచ్చేలా చేస్తాను. ఇక నుంచి మీకన్నా నాకు పెద్ద శత్రువు ఇంకెవరు ఉండరు. మొదటిసారి బాలు ఎవరితోనూ గొడవ పడకుండా ఇంత పెద్ద సమస్యని తెలివిగా పరిష్కరించాడన్నమాట. రే బాలు, ఇక ముందు కూడా బుద్ధితో తెలివితోనే సమస్యలు పరిష్కారం అయ్యేలా చూసుకోరా. చూసారా, జీవితంలో పైకి రావాలనుకుంటే మీనానే ఆదర్శంగా తీసుకోవాలి. ఎంతమంది మీనా పైకి రాకూడదని కోరుకున్నా మీనా గెలుపు ఆపలేకపోయారు. కష్టపడి పైకి రావాలనుకునే వాళ్ళకి మీనానే ఉదాహరణగా చూపించారు. ఎస్, పైకి రావాలనుకుంటే ఇంట్లో వాళ్ళ డబ్బులు నగలు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా గుట్టుకు అనిపించకూడదు. కష్టపడాలి. ఇక్కడ నుంచైనా మీనాని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. ఇంతకీ బిర్యానీ ఎప్పుడు పెడతారు? వాళ్ళు నిన్నే అంటున్నారు మనోజ్. దీన్ని కూడా కలిపి అంటున్నాను రోహిణి. అలా కాదు, బాలు లేని టైంలో అంత పెద్ద మోసం జరిగితే నీలో నువ్వే మదనపడుతూ ఉన్నావమ్మా. వీళ్ళేమో ఏంటి అని అడగకుండా పార్టీ చేసుకున్నారా? అందుకే అన్నింటికీ కలిపి నా భార్యను అభినందించాలన్నా. గర్వంగా పొగరుగా నా భార్య మెడలో పూలమాల వేసి సత్కరించాను. ఏమండి వద్దండి. అమ్మ మీనా, ఈ ఇంట్లో ఈ సత్కారం పొందే అర్హత నీకు మాత్రమే ఉందమ్మా. నిన్ను చూస్తుంటే నిజంగా గర్వంగా ఉంది. వేసుకో. నీ చేతులకి ఏమొచ్చింది? పడిపోయాయి. చాలా. అది మీకు మీరు అనుకుంటే సరిపోదు, వాళ్ళు నోటితో అనాలి. అంటే నీ కడుపులో ఇంత ఉందా? మీ ముగ్గురు కడుపులో ఎంత ఉందో మాకు తెలీదా? నా కడుపులో ఏమీ లేదు, ఖాళీగా ఉంది. బిర్యానీ కోసం వెయిట్ చేస్తుంది. కాస్త చూపు పక్క తిక్కో మనోజ్, బిర్యానీ ఎక్కడికి పోదు గాని. ఇలాంటి భర్త దొరకడం నిజంగా నీ అదృష్టం మీనా. కొందరు భార్య సంపాదన తనకన్నా కాస్త ఎక్కువైతే అసూయ పడతారు. కానీ బాలు నీ గెలుపుని తన గెలుపుగా భావిస్తున్నాడు. థ్యాంక్స్ మావయ్య. థ్యాంక్స్ అండి. డాక్యుమెంట్ మీద సంతకం పెట్టే ముందు చదవాలి, కాబట్టి చదువు ముఖ్యం. అవునరా, నువ్వు చాలా తెలివైన వాడివి కాబట్టి ఆ అగ్రిమెంట్ కూడా అడగకుండా 30 లక్షలు మింగమనిచ్చి మోసపోయావు. నువ్వు కూడా చదువుకుని ఉండాలి. బయట అన్ని డిగ్రీలు చదివినట్టు బోర్డు రాయించి పెట్టావు. మరి నువ్వేం చదివరా? నువ్వెందుకు అంత డబ్బు పోగొట్టుకున్నావు? పోనీలేరా, బిర్యానీ కంటే ఎక్కువ. ఏంటి, బిర్యానీ ముందు 30 లక్షలు తక్కువ? రే, వాడు లాక్కు తినేలా ఉన్నాడు రా. అందరం కలిసి సంతోషాన్ని పంచుకుందాం రండి. పదండి.
నువ్వేంటి పాదాల్లో మేకులు కొట్టుకున్నావా? నాకు తినాలని లేదు. అయితే అమ్మ మాట కూడా నాకే. ఛీ, పోరా. రండత్తయ్యా. నాకొద్దే. నిన్ను 10 లక్షలు మోసం చేసిన వాడు ఎవరో చెప్పు. ఎందుకు? ఆ మనిషి పేరు తెలుసుకోవాలనుంది. మీకు తెలీదా? మీకు తెలియకుండానే ఇంత జరిగిందా? శృతి, అత్తయ్యకి ఎలా తెలుస్తుంది? మీరు రండత్తయ్యా. నాకు నిజంగా బాగోలేదు, అజీర్తిగా ఉంది. మొన్నేగా మా ఇద్దరికి కడుపులో అజీర్తి చేసింది. మరి నిన్నేగా మీనా బాధగా ఉంటే పార్టీ చేసుకుని బిర్యానీ తిన్నారు. ఇప్పుడు బాలు మీనా ఆనందంగా ఉంటే మీకు అజీర్తి చేస్తుందా? అది గెలిస్తే నాకు వడ్డన చేస్తుందా? ఏమడుతున్నావు శృతి? సారీ అమ్మా, శృతి మాట పట్టించుకోకు, పద తిందాం. లేదురా, డాన్స్ క్లాస్ ఉంది. బిర్యానీ తినేస్తే నిద్ర వస్తుంది. పైగా నాన్ వెజ్ తిని క్లాస్కి వెళ్ళకూడదు కదా. మీరు తినండి. సరే పదండ్రా, పదరమ్మా. అరే మరి అమ్మ మాట. రే అది కూడా నీకేస్తానురా, పద తిందు. ఛీ! చింతమణి ఎంత ధైర్యం చెప్పింది. మీనా ఇక ఇంట్లోనే కూర్చుంటుంది, పూల డెకరేషన్ మానేసింది, ఇక దాని బతుకు రోడ్డు మీద పూలు అమ్ముకోవడమే అని నమ్మకంగా చెప్పింది. ఛీ! నేను అది నిజమే అనుకున్నాను. ఇక నుంచి దాంతో ఇంటి పని మొత్తం చేయించుకోవాలని కలలు కన్నారు. కానీ చివరికి ఏం జరిగింది? ఆ బాలుగాడు రవి శృతి మొత్తం కలిసి దీన్ని గెలిపించారు. ఇప్పుడు వాళ్ళందరూ కలిసి పండుగ చేసుకుంటున్నారు. వాళ్ళ మొహంలో నవ్వు చూస్తుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది. ఛీ! ఇప్పుడు ఇది 10 లక్షలు ఆర్డర్ చేసేసింది. రేపు 20 లక్షలు, ఎల్లుండి 30 లక్షలు.